ఇచ్చాను. ఇంకొక సబ్ కీ తీసుకొని ఇంకొక వాల్యూ అయితే ఇచ్చాను. సో, ఈ విధంగా నాకు మ్యాపింగ్ అనేది ఉంటుందనమాట. దాని తర్వాత లిస్ట్ మ్యాప్ అనేది ఉంటది. సో, లిస్ట్ మ్యాప్‌లో ఏముంటది? మనకి కాంబినేషన్ ఆఫ్ లిస్ట్ అండ్ మ్యాప్. మనకి లిస్టింగ్ అంటే ఏమనుకున్నాము? మనకి ఒక హైఫన్ సింబల్ వచ్చి దాని తర్వాత మనం మన లిస్ట్‌ని అయితే డిఫైన్ చేస్తాం కదా! సో, అది ప్లస్ నా మ్యాపింగ్. సో, నా మెయిన్ కీ లోపల నాకు సబ్ కీస్ అనేవి క్రియేట్ అవుతాయి కదా! సో, ఇక్కడ చూస్తే మీరు ఇది నా మెయిన్ కీ. మెయిన్ కీ లోపల ఏమైపోయింది? ఒక లిస్ట్ క్రియేట్ అయింది. దాని తర్వాత ఒక మ్యాపింగ్ క్రియేట్ అయింది. దాని తర్వాత ఇంకొక లిస్ట్ క్రియేట్ అయింది. ఇంకొక మ్యాపింగ్ అయితే క్రియేట్ అయింది. సో, యామిల్ మొత్తం ఈ 4 ఫార్మాట్స్‌తోనే రన్ అవుతుంది. మీకు ఈ 4 ఫార్మాట్స్ అనేవి మీకు గుర్తుండాలి. ఒకవేళ మీరు ఒక లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్‌కి వెళ్ళాలి. మార్కెట్‌కి వెళ్ళాలంటే ఏమేమి కొంటారు? ఆ కొనేదానికి మనకి లిస్ట్ ఉంటది కదా! అప్పుడు ఇలా లిస్ట్‌ని నేను ఎలా రాయొచ్చు? ఇలా రాయొచ్చు. ఓకేనా? సో, ఇది మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సో, ఇక్కడ నేనేం చేస్తాను, నేను నా వీఎంవేర్‌ని అయితే ఓపెన్ చేస్తాను. సో, నా వీఎంవేర్‌లో మనం లాస్ట్‌లో మనం ఇన్‌స్టలేషన్ అయితే చేసాం కదా! ఇన్‌స్టలేషన్‌లో మనం ఏం చేసాము? మనం ఒక మాస్టర్ క్రియేట్ చేసాం. మనం ఒక వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 అనేది క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు ఈ మొత్తాన్ని నేనేమంటానంటే కుబర్నెటిస్ క్లస్టర్ అంటాను గదా! సో, నేను నా ఓన్ యామిల్ ఫైల్ అయితే ఇప్పుడు రాస్తాను చూడండిక్కడ. సో, నేను అన్ని మాస్టర్స్‌ని, వర్కర్స్‌ని నేనైతే రన్ చేస్తాను. సో, నా మాస్టర్ అయితే అప్ అండ్ రన్నింగ్‌లో వచ్చింది. నేనేం చేస్తాను, మొబైల్ ఎక్స్‌టెమ్‌లోకి లాగిన్ అయిపోతాను. మాస్టర్ సుడో -i. సో, ఇక్కడ మాస్టర్‌లో నేనేం చేస్తాను, ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. cluster_info.yaml. సో, ఇక్కడ నా ఓన్ కీవర్డ్స్ నేను రాస్తున్నాను. నాకు ఎలా అయితే నచ్చుతుందో నేనలా నా కీవర్డ్స్, నా వాల్యూస్‌ని అయితే డిఫైన్ చేస్తాను. కానీ బై ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఈ ఫార్మాట్‌లోనే మీరు రాయాల్సుంటది. 4 ఫార్మాట్స్‌లోనే నేనైతే రాయాల్సుంటది. కానీ ఇక్కడ ఏదైతే నా కీస్, నా వాల్యూస్ ఏదైతే ఇస్తానో అది మొత్తం నా ఓన్‌గా వాల్యూస్‌ని, కీస్‌ని నేనైతే క్రియేట్ చేస్తున్నాను. సో, మనం ఏం క్రియేట్ చేయబోతున్నామంటే ఈ క్లస్టర్ ఒక ఇన్ఫో. నా కుబర్నెటిస్ క్లస్టర్ ఉంది కదా! నా కుబర్నెటిస్ క్లస్టర్‌లో మాస్టర్ 1, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 ఉంది. సో, దాని గురించి మనమైతే రాస్తున్నాం ఇక్కడ. సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే క్లస్టర్ తీసుకుంటాను. క్లస్టర్ అనే కీని యూజ్ చేస్తాను. క్లస్టర్ అనే మెయిన్ కీని యూజ్ చేసి ఆ కీ లోపల అంటే నా మెయిన్ క్లస్టర్ కదా! ఆ కీ లోపల ఏముంటాయి? నాకు నా సర్వర్స్ ఉంటాయి. నా సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ ఒక నేమ్ నేనెలా ఇస్తానంటే నాకు 4 సర్వర్స్ ఉన్నాయి కదా! 4 సర్వర్స్‌లో నేనేం చేస్తానంటే నేమ్ ఒకటి, ఇంకో లిస్ట్ వచ్చేసి నేమ్ 2 తీసుకుంటాను. థర్డ్ లిస్ట్ వచ్చేసి నేమ్ 3, నేమ్ 4. నేను సింపుల్‌గా తీసుకుంటాను. ఓకేనా? మనకేం ఇబ్బంది లేకుండా ఉండాలనేసి. నేమ్ 1 తీసుకున్నాం. సో, ఈ నేమ్ 1లో ఏం రాస్తాను? నేనేం రాస్తాను? మాస్టర్ అని రాస్తాను. నా ఫస్ట్ నోడ్ వచ్చేసి మాస్టర్ కదా!